చిరంజీవిపై బాలకృష్ణ చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తున్నట్టు మెగా ఫ్యాన్స్ ఈరోజు ఒంగోలులో నిర్వహించిన మీడియా సమావేశంలో తెలిపారు. అందులో భాగంగా మెగా అభిమానులు ఇందుర్తి డుంపు మాట్లాడుతూ అసెంబ్లీలో చిరంజీవి మీద వాడు వీడు అని సంబోధించిన బాలకృష్ణ మాటలకు మెగా అభిమానులకు ఎంతో బాధాకరమైన విషయం అని, ఒక తోటి కళాకారుడిని గౌరవించకపోవడానికి మరియు అగౌరవమైన వ్యాఖ్యలు చేయడం, అది కూడా చట్టసభలో దేవాలయం లాంటి అసెంబ్లీలో మాట్లాడటం అవమానకరమని, ఒక అసెంబ్లీలో ప్రజా సమస్యలపై పోరాడాలి కానీ రాజకీయంకి దూరంగా ఉన్న చిరంజీవి గురించి వ్యాఖ్యలు చేయడం సమంజసం కాదు అని ఆయన అన్నారు. కాబట్టి ఇలాంటి వ్యాఖ్యలు మరలా పునరావృతం కాకుండా కూటమి ప్రభుత్వం బలంగా ఉండాలని, దీనిపై చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు వెంటనే ఈ సమస్యను ఇంతటితో ఆపివేసేటట్టు చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. ఈ కూటమి ప్రభుత్వం పవన్ కళ్యాణ్ చెప్పినట్టు 15 ఏళ్లు అధికారంలో ఉండాలని ఆయన కోరుకుంటున్నాడని, కాబట్టి కాపుల మనోభావాలు దెబ్బతినే విధంగా మాట్లాడటం సరికాదని అన్నారు. ప్రభుత్వంలో ఉన్నటువంటి శాసనసభ్యులు కావచ్చు, మిగతా నాయకులు కావచ్చు, ఎవరూ కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేయకుండా నియంత్రించాలని కాపునాడు ప్రకాశం జిల్లా తరపున కోరుకుంటున్నామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో కాపునాడు జిల్లా అధ్యక్షులు పోగుల మల్లికార్జునరావు, కాపునాడు జిల్లా జనరల్ సెక్రటరీ దాసరి పిచ్చయ్య నాయుడు, ఇందుర్తి ఉదయ నాయుడు మరియు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. నిన్న ఒక విచిత్ర సంఘటన ఆంధ్ర రాష్ట్రంలో జరిగింది. అసెంబ్లీలో బాలకృష్ణ గారు మాట్లాడిన మాటలకి మనసు నొచ్చుకొని మెగాస్టార్ చిరంజీవి గారు ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేయడం జరిగింది. ఆ ప్రెస్ నోట్ గురించి మేము ఒక చిన్న వివరణ ఇవ్వాలని ఆశించి ఈ ప్రెస్ ముందుకు రావడం జరిగింది. వాస్తవంగా చిరంజీవి అనే వ్యక్తి సాధారణ వ్యక్తి కాదు, అజాత శత్రు, అందరి వాడు, ఎవరిని నొప్పించక తిరిగే వ్యక్తి. ఉదాహరణకి ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు మరి జీవితా రాజశేఖర్ గురించి మీకు తెలుసు. చిరంజీవి గారిని ఏ విధంగా మాట్లాడి అగౌరవపరిచారు. తర్వాత జీవితా రాజశేఖర్ అవసరమై చిరంజీవి గారి దగ్గరికి వచ్చి ఎంబీబీఎస్ సీట్ విషయమై అడిగినప్పుడు తను సహాయం చేయటం కూడా మీరు చూసి ఉంటారు. అలాగే రోజా కూడా చిరంజీవి గారిని నానా మాట్లాడి దూషించినటువంటి సందర్భాలను మనం గమనించాం. తర్వాత చిరంజీవి గారి దగ్గరికి వెళ్ళటం, చిరంజీవి గారు గౌరవంగా ఆహ్వానించి మంచి వస్త్రాలతో సన్మానించి పంపించిన సందర్భాన్ని ఈ యొక్క సందర్భంగా తెలియపరచుకున్నాం. వాస్తవంగా చిరంజీవి గారి యొక్క లెటర్ ఉద్దేశాన్ని మీకు తెలియపరచాలని రావటం జరిగింది. ఇక్కడ గౌరవం అగౌరవం అనే 2 సందర్భాలు మీకు గుర్తు చేస్తున్నాను. వాస్తవంగా జగన్మోహన్ రెడ్డి అనే ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నవారు అప్పటి సినీ పరిశ్రమలో ఉన్నటువంటి సమస్యలు పరిష్కరించడానికి సినీ పెద్దగా ఉన్నటువంటి చిరంజీవి గారిని ఇంటికి ఆహ్వానించుకొని సన్మానించుకొని గౌరవించుకోవటం చూశాం. అదే విషయాన్ని చిరంజీవి గారు లెటర్లో సంబోధించారు. అక్కడ జరిగినటువంటి సందర్భాన్ని బట్టి చిరంజీవి గారు జగన్మోహన్ రెడ్డి గారిని మాకు సమస్యలు ఉన్నాయి, మీ దగ్గరికి మేము అందరం వచ్చి సమస్య యొక్క పరిష్కారం కొరకు మీ దగ్గరికి వస్తాం అన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చిరంజీవి గారికి అపాయింట్మెంట్ ఇవ్వటం, తనతో పాటుగా చిరంజీవి గారితో పాటుగా మహేష్ బాబు, అలాగే ప్రభాస్, చిన్న సినీ ప్రముఖులందరూ చిరంజీవి గారితో పాటు జగన్మోహన్ రెడ్డి క్యాంప్ ఆఫీస్కి రావటం, ఇక్కడే చిరంజీవి గారికి ఇబ్బంది జరిగినటువంటి సంఘటన మనం అన్ని వీడియోలో చూసాం. వాస్తవంగా చిరంజీవి గారు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వచ్చి సినీ సమస్యలతో పాటు పెద్ద తండ్రిగా ఉన్నటువంటి మీరు మన సినీ సమస్యలు పరిష్కరించే స్థానంలో మీరు ఉన్నారు, మా సినీ సమస్యలను పరిష్కరించవలసింది కానీ 2 చేతులు జోడించి నమస్కరించినప్పుడు, ప్రతి నమస్కారం మీ నుంచి రానప్పుడు అదే వీడియోని మీరు పదే వేసి చిరంజీవి గారిని అగౌరవపరిచినటువంటి సందర్భాన్ని మీరు కొన్ని వీడియోల్లో చూసాం. ఆనాడు జరిగినటువంటి సందర్భం, చిరంజీవి గారికి జరిగిన నష్టం, చిరంజీవి గారికి కలిగినటువంటి బాధ ద్వారా ఆ బాధ సాటి అభిమానికే కాకుండా కాపు సోదరులకు, కాపు మహిళా మనులకు అందరూ మనసులు నొచ్చుకోవటం జరిగింది. ఆ యొక్క పర్యాడమే 151 నుంచి 11 సీట్లకు రావడానికి ఒక కారణమైంది. ఆ విధమైన ధోరణి నిన్న అసెంబ్లీ జరిగిందని మా భావన. వాస్తవంగా కామినేని శ్రీనివాసరావు గారు ఏమన్నారు, చిరంజీవి మీద గౌరవంతో చిరంజీవిలో ఒక స్థాయిలో ఉన్నాడు కాబట్టి చిరంజీవి గారు గట్టిగా అడగబట్టి జగన్మోహన్ రెడ్డి గారి సినీ పరిశ్రమకు సంబంధించినటువంటి సమస్యలు పరిష్కరించారు అని ఒత్తి చెప్పడం జరిగింది.
అప్పుడు వెంటనే బాలకృష్ణ గారు చక్కగా తన తోటి కళాకారుని గౌరవించి, ఎస్ మీరు చెప్పింది కరెక్టే, చిరంజీవి గారు చెప్తే వినలా, చిరంజీవి గారిని అగౌరవపరిచారు, చిరంజీవి గారు అనకపోయిన చిరంజీవి నీ తోటి కళాకారుడు, మీరు సినీ జగత్తులో మంచి ఉన్నతమైన స్థానంలో ఉన్నారు, సినీ మా కళామ తల్లికి రెండు కళ్ళు లాగా చిరంజీవి గారు మీరు ఒక కంటిలాగా మరి సినీ జగత్తును ముందుకు తీసుకెళ్తున్న సందర్భంలో నీ తోటి కళాకారుని వాడు వీడు అని సంబోధించటం, అది ఒక పవిత్ర దేవాలయం లాంటి అసెంబ్లీలో మీరు సంబోధించటం మాకు బాధ కలిగించింది. చిరంజీవి గారు చెప్పిందే మీరు చెప్పారు, అక్కడ చిరంజీవి గారిని బాధ పెట్టింది వాస్తవం, అది ఎవరు కాదన్నా అవునన్నా అది వాస్తవం, దాని పర్యావరణానుసారం మీరు చూశారు, ఎలక్షన్స్ జరిగినాయి. రాబోయే రోజుల్లో కూడా ఇట్లాంటి పరిస్థితులు రాకుండా ఉండాలంటే, కూటమి బలంగా ఉండాలంటే, కూటమి ఈ విధమైన బలంగా ఉండటానికి కారణం కూడా మెగా ఫ్యాన్స్, కాపు సోదరులు అనే విషయాన్ని కూడా మీరు గమనించండి. ఎవరో వచ్చి వీటి కూటమిని విడగొట్టాలని, కులాల మధ్యన చిచ్చు పెట్టాలని ఆలోచిస్తున్న వ్యక్తులకి మేము తెలియపరిచేది ఏంటంటే, మేము సంతోషంగా ఉన్నాం, చిరంజీవి గారిని వాడు వీడని సంబోధించడం ఒక్కటే మాకు కొంచెం కష్టం కలిగించింది. ఆ యొక్క విషయంలో మనం ఏకీభవించి చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ విషయాన్ని సీరియస్గా తీసుకొని ఇలాంటి సమస్యలు మళ్ళీ పునరావృతం కాకుండా కూటమి సభ్యులతో పాటుగా మెగా ఫ్యాన్స్ను కూడా గౌరవించాలని, కాపు సోదరుల యొక్క విజ్ఞతిని మీరు గౌరవించి ఈ విషయాన్ని ఇంతటితో పరిష్కరిస్తారని, రాబోయే రోజుల్లో ఇట్లాంటి సమస్యలు మనలా పునరావృతం కాకుండా చూడాలని మెగా ఫ్యాన్స్గా కోరుకుంటున్నాను. జై చిరంజీవ, జై జై చిరంజీవ. తెలుగు సినీ పరిశ్రమకు మచ్చలేని వ్యక్తి ఎవరయ్యా అంటే ఒకే ఒక వ్యక్తి, మెగాస్టార్ చిరంజీవి గారు. మెగాస్టార్ చిరంజీవి గారు ఏ పని చేసినా కూడా తన స్వార్థం కోసం ఎప్పుడైతే చేసినా, సినీ పరిశ్రమ కోసం, సినీ పరిశ్రమలో జీవిస్తున్నటువంటి కార్మికుల కోసం 1-4 మెట్లు దిగి గతంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని కలిసినటువంటి కార్యక్రమాలు ఎన్నో ఉన్నాయి. దానిలో భాగంగా నిన్న ఏదైతే అసెంబ్లీ సమావేశాల్లో హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ గారు వాడేటువంటి భాషా విధానం కరెక్ట్ విధానం అయితే లేదు. ఎందుకంటే మా అన్నగారు చెప్పినట్టు అసెంబ్లీ అనేది ఒక దేవాలయం లాంటిది. అక్కడ ఏదైనా మనం ఒక డిస్కషన్ చేసుకోవాలంటే చాలా ఉన్నతమైన స్థానం ఉండాలి, చాలా గౌరవంగా సంబోధించుకోవాలి. అలాంటి గౌరవం, అలాంటి ఆ కార్యక్రమం జరగలేదు. అది ఏదైతే మెగాస్టార్ చిరంజీవి గారి మీద వాడిన భాష, వాడు వీడనేటువంటి భాషని మేమైతే ప్రకాశం జిల్లా కాపునాడు తరపున మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఆ యొక్క వాడేటువంటి భాషని వెనక్కి తీసుకోవాలి. ఇక మా అన్నగారు చెప్పినట్టు ఏదైనా ప్రభుత్వం అధికారం రావాలంటే ఏదైతే ఆంధ్రప్రదేశ్లో అత్యధిక మేయట్టి ఉన్నటువంటి అత్యధిక స్థానం ఉన్నటువంటి కాపులు ఉన్నారు, వారిని దృష్టిలో పెట్టుకొని ఇక నుంచైనా మీరు ఏదైనా వాడే ముందు ఈ యొక్క కాపు సామాజిక వర్గం ఏదైతే ఉందో వారిని దృష్టిలో పెట్టుకొని మనం ఈ యొక్క భాష వాడితే రేపు రాబోయే రోజుల్లో తీవ్రమైనటువంటి పరిణామం ఉంటుందని తెలియజేస్తూ, ఖచ్చితంగా ఏదైనా ఇదే కాదు, ఇప్పుడున్నటువంటి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా అనేక మంది అనేక భాషలు వాడుతున్నారు. ఆయన ఒక మాట ఇచ్చున్నారు, మనం ఒక కూటమి ప్రభుత్వంలో ఉన్నాము, నేను మాట ఇచ్చాను, 15 సంవత్సరాలు మనం కలిసి ఉన్నాం, కలిసి చేద్దాం అనేటువంటి ఆయన్ని ఆదర్శంగా తీసుకొని మేము అన్ని ఒక అడుగు తగ్గి ఆయన అడుగుజాల్లో మేము నడుస్తున్నాం. దానిలో దృష్టిలో పెట్టుకొని ఇక నుంచి అయినా ఎవరైనా కూటమి ప్రభుత్వంలో ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ, మంత్రులు కానీ కాపు సామాజిక వర్గం మీద ఏదైనా అనేటువంటి ఒక భాషను వాడితే నష్టపోయే పరిణామం ఉందని ఈ కాపునాడు, ప్రకాశం జిల్లా కాపునాడు తరపున తీవ్రంగా ఖండిస్తూ చేస్తున్నాం. అందరికీ నమస్కారం. అందరికీ నమస్కారం. ప్రకాశం జిల్లా కాపునాడు జనరల్ సెక్రటరీ దాసరి పిచ్చేని మాట్లాడుతున్నాను. నిన్న అసెంబ్లీలో జరిగినటువంటి బాలకృష్ణ గారు చేసిన వ్యాఖ్యల్ని వెంటనే వెనక్కి తీసుకోవాలి. దాని మీద చంద్రబాబు గారు మిగతా సభ్యులందరూ కలిసి మాట్లాడుకొని ఆ వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో చిరంజీవి గారి మీద వాడు వీడు అని సంబోధించడం కరెక్ట్ కాదు. మిగతా ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు కానీ రాబోయే రోజుల్లో కూడా ఎటువంటి వ్యాఖ్యలు చేసినా కూడా దానికి తీవ్రమైన పరిణామాలు ఉంటాయి. కాబట్టి అందరూ ముందు దృష్టిలో పెట్టుకొని వెలగవలసిందిగా కోరుచున్నాము. రాబోయే రోజుల్లో కూడా దాన్ని జాగ్రత్తలు చేసుకొని చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ కూర్చొని మాట్లాడుకొని ఇటువంటి వ్యాఖ్యలు చేయటానికి వీలు లేకుండా మాట్లాడాలని కోరుకుంటున్నాను.